విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. గాయత్రి మృతిపై ఇవాళ టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావును గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. పల్లా శ్రీనివాస్ దగ్గర కన్నీరు పెట్టుకున్న గాయత్రి తల్లి తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అల్లుడే తన కుమార్తెను హత్య చేశాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. గాయత్రి కుటుంబ సభ్యులను ఓదార్చిన పల్లా శ్రీనివాసరావు ఈ కేసు విషయంపై హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడారు. గాయత్రి హత్య కేసుకు సంబంధించి ఏపీ సర్కార్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని పల్లా తెలిపారు. ఇక భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్లోని ముస్సోరికి వెళ్లిన గాయత్రి ఈ నెల 14న అక్కడే హోమ్ స్టేలో మరణించారు. గాయత్రి ముక్కు నుంచి రక్తం వచ్చినట్టు గుర్తించిన ముస్సోరి పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అయితే గాయత్రి తండ్రి ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై అక్కడ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భర్త శ్రీచరణ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి 8:35 చేశాను. నిన్న మార్నింగ్ నాకు తెలిసిన ఎఫ్ఐఆర్ ఇక తల్లితో రాధా గాయత్రి చివరి ఆడియో కాల్ వెలుగులోకి వచ్చింది. తల్లితో భర్త ప్రవర్తన చెప్పి రాధా గాయత్రి వాపోయింది. తన మనసు పూర్తిగా విరిగిపోయిందని, తన మీద అనుమానం, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని తన అత్తయ్యతో చెప్పినట్టు గాయత్రి తెలిపింది. తాను ఇంకా తన భర్తతో మాట్లాడుకోదలుచుకోవడం లేదని, ఏదైనా ఉంటే తన అమ్మ వారితో మాట్లాడాలని చెప్పినట్టు తెలిపింది. ఇన్నాళ్ళు ఇంకా ఓపిక పట్టానని, అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడంటూ గాయత్రి బాధపడింది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. న్యాయం చేస్తా అంటున్నారు అందరూ. ఏ న్యాయం చేయాలా అన్నది వాళ్ళే చెయ్యాలండి. నా తల్లిగా నాకు చాలా బాధపడుతున్నాను నేను. ఆ అబ్బాయికి మాత్రం మరణశిక్ష వేస్తేనే తప్ప ఆ అమ్మాయి ఆత్మ శాంతించదండి. మా పాప చాలా తెలివైన పిల్ల. ఇలా ఎలా చేశాడన్నది అది ఆలోచిస్తూ ఉంటుందేమో అక్కడ ఆ లోకల్లో. ఇంటికి రావాల్సిన పిల్లని ఇలా తీసుకొచ్చాడు. వారం రోజులు చాలా తెలివిగా నటించాడండి, చాలా తెలివిగా నటించాడు ఆ అబ్బాయి. గత నవంబర్లో వివాహం అయింది అమ్మాయికి. బాగా చదువుకుంది. ఈ 7 నెలల క్రితం వివాహం జరిగిన తర్వాత మీ అందరికీ ఈ వారం రోజులు బట్టి ఈ అమ్మాయి చనిపోవడం అనేది ఒక మిస్టరీగా అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా అబ్బాయి ఈ అమ్మాయిని ఏదో రకంగా హత్య చేసాడని చెప్పి మా కుటుంబం అందరూ కూడా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మనం తగు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాధా గాయత్రి తల్లిదండ్రులు వచ్చిన వెంటనే నేను హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ డీసీపీ 2తో కూడా మాట్లాడడం జరిగిందండి. అయితే వాళ్ళు ఏమంటారంటే కేసు మిస్సూరీలో రిజిస్టర్ అయింది. ఆ శ్రీచరణ్ వాళ్ళు కూడా ఢిల్లీలో ఉంటున్నారు. సో అక్కడ మిసోరీ పోలీసులు రావాలండి, డెహ్రాడూన్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఆంధ్ర పోలీస్ ఇస్తుందని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందండి.
అయితే మేము రాధా గాయత్రి తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.